ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? మనం ఇలాగే భయపడుతుంటే అది మనని వదలదు. కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు. ధైర్యంగా ఉండాలా? చూశాను గాని ధైర్యం. ఆపవే, గ్యాప్ దొరికితే చాలు పంచులు వేయడమే. మీ అందరూ ఆపితే నాకు అక్కడ మంచి ప్లాన్ ఉంది. చెప్తా. శ్రీముఖి మనల్ని ఫ్రెండ్లీగా ఉండండి అంటుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఊరుకో బ్రో, పెద్ద చెప్పొచ్చావు. నువ్వు ముందు నోరు మోస్తే అర్జున్ బ్రో చెప్తాడు. నువ్వు చెప్పు బ్రో. ఫ్రెండ్లీగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం. ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెప్పమంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెప్తాడు బ్రో. అందులోనే ఎస్కేప్ ఉంది బ్రో, చెప్తా వినండి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వేసిన సినిమాలు వేసి చూపించిందే చూపిస్తున్నారు. ఈ టీవీ వల్ల పిచ్చ బోర్ కొడుతుందబ్బా. అవును, పిచ్చబోరుగా ఉంది. న్యూస్ ఛానల్ చూద్దామంటే దేశంలో అంత ఉంది, రాష్ట్రంలో ఎంత ఉందని ఒకటే ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? చెప్పు. అందరూ కలిసి సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడదామా? మంచి ఐడియా మేడం, నేను కూడా ఆడతాను. వావ్ శ్రీముఖి, నువ్వు కూడా ఆడతావా? సూపర్. అవునా, చూసారా గైస్, శ్రీముఖి కూడా ఆడుతుందంట. బీ ఫ్రెండ్లీ. అయితే పంటలేద్దామా? ఛీ, పంటలెందుకు, నేను చెప్తాను కదా. అర్జున్ లక్ష్మి, ఓకే, సుజీ, స్వరూప్, రజనీ దీప్తి, ప్రశాంత్ సూఫ్. ఓకే. మీరు నలుగురు పేర్స్ వెళ్ళి దాక్కోండి. మీరందరు దొంగలు, నేనేమో పోలీస్ని. మీరందరు వెళ్ళి దాక్కోండి, నేను నంబర్స్ లెక్క పెడతా. సరే. సరే. శ్రీముఖి చెప్పినట్టు అందరూ వెళ్ళి దాక్కోండి. మర్చిపోవద్దు, బిల్డింగ్ పై వరకు ఉంది. ఈ బిల్డింగ్ వేరు వేరు చోట్లకి వెళ్ళి దాక్కోండి. ఓకే. శ్రీముఖి కూడా మనల్ని అన్ని చోట్లకి వచ్చి మరి పట్టుకుంటుంది. వెళ్ళండి. ఓకే. 2 3 4 5 6 7 8 9 10. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎల్కా చోర్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. అటు పోస్తావా? అర్జున్ లే, ఏమైంది? వస్తే పారిపోదాం అనుకుంటే బట్టలు ఎందుకే, అది వచ్చేలా ఉంది. తొందరగా రావే బాబు. సరే రా. రజనీ
ఒక పికప్ లేకుండా చేసింది అనుకున్నాం. నీకే నయం, మేకప్ కూడా వేసింది. రే అసలు ప్లాన్ వేసింది నువ్వే కదా. హలో బ్రదర్, ప్లాన్ కరెక్ట్గానే వేశాను. ఆమెకు అర్థం కాలేదు హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే దాంగుని ఆడాలి బ్రదర్. దానమ్మ దాంగుని కొడుతుంది బ్రదర్. సైలెన్స్. ఇంతకి శ్రీముఖి ఎక్కడా? ఎస్, నేనే గెలిచాను. ఎస్. మీరందరూ ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి, నేను మీకు ఫుడ్ రెడీ చేస్తాను. చిల్ బ్రో, ఫుల్ టు చిల్ బ్రో, గో ఫర్ కిల్ బ్రో, వీఆర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఈ దెయ్యంతో ఆటలాడడం పాటలు పాడడం లాంటివి చెయ్యొద్దబ్బా. ఒకవేళ మీరు చేసినా మేము మాత్రం శ్రీముఖి చెప్పిందే చేస్తాం. శ్రీముఖికి హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే అర్థం కాక అలా ఆడింది భయ్యా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. వద్దు బాబాయ్ వద్దు, మీకు మామూలుగా ఇస్తుంది, మాకు మేకప్తో ఇస్తుంది. ఇంకెవరేం ఆలోచించొద్దు, శ్రీముఖి చెప్పిందే వేదం. ఎవరు మాట్లాడద్దు ఇంకా. అసలు ఆ గోడ కతుక్కున్నప్పుడు మా బాధ ఆ దేవుడికే తెలియాలి. అవును, మన ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ దేవుడైనా రావాలి, లేదా ఎవరో ఒక సూపర్ హీరోనా రావాలి. జై సింహాద్రప్పన్న. దూకో. బాబు ఒరే బొమ్మ దరిద్రుడా, కరోనా ఉంది కదా, బస్సు పెట్టుకోవాలని తెలీదా? ఇదిగో అప్పుడు దాకా పెట్టుకో, నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా, జాగ్రత్త. తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. కొప్పేమి ఎంత కట్టాడు కానీ చిన్న తాళం కాపు కూడా వేసుకుని కక్కుర్తుందా. స్ప్రింగ్ యాక్షన్ బాగుంది, అది బాగుంది. మంచి టేస్ట్ ఉన్నట్టు కట్టినట్టుకున్నాడు. సౌండ్ సీకా లాక్డౌన్లో మంచి గెస్ట్ హౌస్ పెట్టేసాను. ఇలాంటి దగ్గర పుస్తకం కూడా ఉంటే బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావు రబ్బా అని పుస్తకం మాత్రం చదివేది. అబ్బా, ఎవరో మంచి కర్రీ కోడి పెట్టిన కొంచెం బిర్యానీ ఉండేసినట్టుగా ఉన్నారు. అర్జెంట్కి వెళ్ళి చూరియాలి, ఆకలేసేస్తాను బాబోయ్. వచ్చేస్తాను. బిర్యానీ వాసన ఇక్కడ వస్తుంది కదా. ఖాళీ ఉంది, ఇందులో ఉంటుంది ఫుల్గా. ఏ తప్పేలు ఖాళీ అయిపోయింది. ఇది కూడా ఇందులోనే ఉండే బాబు. ఉంది. అబ్బా, మన కరెక్ట్ ఎందుకు హ్యాండ్ ఒక దగ్గర నిలబడి తింటే ఉంటుంది. మొత్తం తిరుగుతూ తినువా. కడుపు నింపుంది మా తల్లి ఎవరో కానీ. కడుపు నిండా బిర్యానీ మెక్కేసాం. ఈ టైంలో కానీ మంచి స్లీప్ వేసేస్తూ ఉంటుంది నా సామి రంగ. ఓ ఏడి పెట్టి వేసేద్దాం. ఇది గుళ్ళలు వేసుకుని అలవాటు లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెలిసే ఉంటున్నాయి. లైట్ ఎక్కడ ఉంది, అంత సేకట్గా ఉంది. అడవిలో అడ్డంగా అడవి పందిలో పడుకోండి ఈడవడరు బాబు. కాసేపు అయితే మూతిపాలు రాలిపోను నాకు. ఎక్కడి నుంచి లెక్సి వెళ్ళిపోవాలి బాబు. బాబు ఎక్కడ పెడతా తడి వేస్తున్నాడు. కక్కుడుతున్నా కొడుకులా ఉన్నాడు. ఏది పెడితే పట్టుకుంటున్నట్టే దీన్ని వదిలించుకోవాలరా బాబు. అర్ధరాత్రి ఏంటా సౌండ్లు? ఏముంది, ఏదో పిల్లై ఉంటది, పడుకో. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఈడు పట్టుకొని ఎలా పిసికేస్తున్నాడు. అబ్బో ఎవడు